ఒక స్టూడెంట్ అంటున్నాడు 6 మెంబర్స్ రిలేటివ్స్ని వాడు మెన్షన్ చేశాడు సార్ వాడు దానికి సూసైడ్ నోట్లో. అండ్ ఇంకొక అమ్మాయి అయితే సారీ నాన్న మీరు కన్న కలల్ని నేను సాకారం చేయలేకపోతున్నానని చెప్పి చనిపోయింది సార్. నీ పిల్లాడి మనసులో లేదా నీ అమ్మాయి మనసులో ఏముందని ఏ పేరెంట్ ఎందుకు అర్థం చేసుకోలేడు? చదువు నేర్చుకోవాలంటే ఫస్ట్ దాని మీద ఇష్టం కలగాల. ఆ ఇష్టం మిస్ అయిన తర్వాత ఎంతసేపు చదివినా ఇట్ గోస్ ఇన్ టు వే. ఇందాక మీరు సూసైడ్స్ గురించి చెప్పారు సార్. అలాంటి సూసైడ్ చేసుకున్న చాలా మంది పిల్లల యొక్క సూసైడ్ నోట్స్ ఇక్కడ ఉన్నాయి సార్. ఒక స్టూడెంట్ అంటున్నాడు 17 years old స్టూడెంట్ అంటున్నాడు 6 మెంబర్స్ రిలేటివ్స్ని వాడు మెన్షన్ చేశాడు సార్ వాడు దానికి సూసైడ్ నోట్లో. వాడు ఎంత ఇబ్బంది భరించుంటాడు సార్, వాడు ఎంత అవమానం ఫేస్ చేసి ఉంటాడు సార్. అండ్ ఇంకొక అమ్మాయి అయితే సారీ నాన్న మీరు కన్న కలల్ని నేను సాకారం చేయలేకపోతున్నానని చెప్పి చనిపోయింది సార్. ఇంకొకడైతే 1 minute సార్, 1 minute లేట్ అయితే ఎగ్జామ్ హాల్లోకి ఎంటర్ చేయలేదు సార్ ఎగ్జామ్ సెల్ వాళ్ళు. సో వాడు సూసైడ్ చేసుకొని చనిపోయినాడు సార్. వాడు చేసింది ఏంటంటే సారీ డాడీ మీరు నాకు చాలా చేస్తారు, నేను మీకు ఏం చేయలేకపోతున్నానని చెప్పి సూసైడ్ చేసుకున్నాడు సార్. ఆ స్టూడెంట్స్ని కమిట్ అవ్వడానికి ఏది ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది సార్ సూసైడ్? ఒక అబ్దుల్ కలాం గారిది ఒక క్లిప్ ఉంటుంది, మీరు ఎప్పుడైనా చూడండి. ఒక 5th class చదువుతున్న అమ్మాయి వచ్చి అబ్దుల్ కలాం గారిని అడుగుతుంది, Sir, I would like to hear from you a few tips for the upcoming generation to succeed in life. Well, succeeding life, I have already told you. Yes, sir. You have to do 4 things, okay? Number 1, repeat with me. Number 1, you repeat. Number 1, Great aim. great aim. I will have great aim. I will have great aim. I will continuously acquire knowledge. Continuously acquire knowledge. Oh, I will do hard work. I will do hard work. I will persevere I will persevere and succeed. and succeed. Okay, that's the mantra. ఇది అబ్దుల్ కలాం గారు చెప్పిన ఆన్ డయాస్ చెప్పిన ఒక చిన్న క్లిప్, అది నన్ను బాగా ఇన్ఫ్లుయెన్స్. ఈరోజు మీరు ఇందాక చెప్పిన 3 ఇన్సిడెంట్స్లో కూడా కళ ఎవరు కన్నారు? పేరెంట్స్ కన్నారు, వాళ్ళ రిలేటివ్స్ కన్నారు. ఆ కళని తీసుకొచ్చి ఈ స్టూడెంట్ మీద రుద్దుతున్నాడు. ఇక్కడ కళ కనాల్సింది స్టూడెంట్. నేను ఇలా ఉండాలి, నా భవిష్యత్ ఇలా ఉండాలని కలగనాలి, కానీ నేను వాళ్ళ కోసం నేను ఇలా తయారవ్వాలి, మా పేరెంట్స్ చెప్పారు కాబట్టి నేను ఇంజనీరింగ్ చదవాలో, మెడిసిన్ చదవాలో, ఐఏఎస్ చదవాలో, సిఏ చదవాలో, వాళ్ళ కళని వీళ్ళు నిజం చేసుకోవడానికి ప్రయత్నం చేస్తూ నీ పిల్లాడి మనసులో లేదా నీ అమ్మాయి మనసులో ఏముందని ఏ పేరెంట్ ఎందుకు అర్థం చేసుకోలేడు? నిజంగా వాళ్ళ ఐక్యూ లెవెల్స్, కళ తనం కన్నాడనుకో సాకారం చేసుకోవడానికి ఎంత కష్టమైనా పడతాడు. వేరే వాళ్ళు కళ్ళని వీళ్ళు నిజం చేయడానికి ఆ ఫీల్ తెచ్చుకోలేక, ఆ ప్యాషన్ తెచ్చుకోలేక వాళ్ళని సప్రెస్ చేసుకొని ఈ సూసైడింగ్ అటెంప్ట్ చేస్తున్నారు. ఎందుకంటే ఎంతసేపు వాళ్ళ మీద ఒత్తిడి, ఇలాగే నడవాలి, ఇంతే చదవాలి. మెడిసిన్ చదవాలంటే 18 గంటలు చదివితే కానీ మెడిసిన్ చదవలేడు. ఒక మనిషి 18 గంటలు చదువుతూ ఉంటే వాడి మనసు మీద ఉండే ఒత్తిడి ఎంత? వాట్ ఈస్ ద పర్సంటేజ్? ఎవ్రీ స్టూడెంట్ టుడే ఇన్ ద ఇండియా ఆర్ అండర్గోయింగ్ mental trauma. Out of that, only 41% are coming out of their trauma, coming out of and expressing out their traumaness. అంటే 59% ట్రామాని వాళ్ళే క్యారీ చేస్తున్నారు. అంటే వాళ్ళు మదన పడుతూ పేరెంట్స్కి చెప్పుకోలేక, పక్కన వాళ్ళకి చెప్పుకోలేక ఎంత నలిగిపోయి ఈ సూసైడింగ్ అటెంప్ట్కి వస్తారు. నేను ఇంజనీరింగ్ చదువుతున్నప్పుడు ఒక డాక్టర్ దగ్గర ఏదో సిచ్యువేషన్లో వచ్చినప్పుడు అడిగా, ఏదో సైకాట్రిక్స్ వీళ్ళంతా మాట్లాడుతూ అడిగితే పిరికోడ్ చచ్చిపోయాడంటే, కాదండి చచ్చిపోవాలంటే బోలంత ధైర్యం కావాలన్నారు. ఆ క్షణం ఎవరు చెప్పుకోలేక చచ్చిపోయాడు తప్పించి వాడు చావడానికి ఎంత ధైర్యం తెచ్చుకోవాలి? 16 సంవత్సరాలకి అంత అయిపోయిందా? పిల్లలు తినే KFC ఉంది, ఆ KFC అతను 65 సంవత్సరంలో సక్సెస్ అయ్యాడు. దాన్ని ఎందుకు చెప్పరు? సక్సెస్ రేట్ 1500 రూపాయలు పెట్టుబడి పెట్టి నా అంబానీ ఈరోజు ఎన్ని వేల కోట్లకి వెళ్ళాడు అంటే కళ కన్నాడు, తన కళ కాబట్టి నిజం చేసుకున్నాడు. ఇక్కడ ఏమవుతుందంటే పేరెంట్స్ కన్నా కళల్ని పిల్లల మీద రుద్దుతున్నారు. ఆ చిన్న మనసులు ఎంత రప్చర్కి గురవుతున్నాయి. అరే పేరెంట్కి వద్దని చెప్దామంటే ధైర్యం సరిపోదు, లేదు నన్ను ఇది అర్థం చేసుకోలేకపోతున్నానని చెప్దామంటే ధైర్యం సరిపోదు. మీరు ఇందాక చెప్పారు కదా స్టార్ బ్యాచ్లు, ఇంకో బ్యాచ్లు అని. అరే నేను బాగా చదివాను డాడీ, కానీ నాకు ఆ పొజిషన్ ఇవ్వలేదు, వేరే వాళ్ళకి పొజిషన్ ఇచ్చారు. హూ ఈజ్ వ్యాలిడేటింగ్ ఇట్? టీచర్ చెప్పింది వ్యాలిడేట్, స్టూడెంట్ అర్థం చేసుకున్నాడని పేరెంట్ వ్యాలిడేట్ చేయట్లేదు. అలాగని స్టూడెంట్ నిజమే చెప్తున్నాడు లేదని పేరెంట్ అర్థం చేసుకునే పరిస్థితుల్లో లేదు. వైఫ్ అండ్ హస్బెండ్ పొద్దున్న నుంచి సాయంత్రం దాకా కంప్యూటర్ టేబుల్స్ మీద కూర్చుని కళ్ళు మండిపోతున్నా
12 గంటలు 16 గంటలు పనిచేసి తీసుకొచ్చి ఫీజులు కట్టి చివరికి 16 సంవత్సరాల తర్వాత పిల్లో చనిపోయిందంటే అసలు వాళ్ళ నరకయాతన ఎంత ఉంటుందో తెలుసు. నేను ప్రాక్టికల్ గా చూసాను. ఇంజనీరింగ్ లో ఒక రోడ్ యాక్సిడెంట్ లో నాతో పాటు చదువుకున్నాడు, చనిపోతే వాళ్ళకి ఒక్కడే పిల్లోడు. హీస్ 21 years old ఎట్ దట్ టైం. చనిపోతే ఆ తల్లిదండ్రులు పడ్డ బాధ ఎక్స్ప్రెస్ చేయలేకపోయి జీవితం అంతా నేను ఇక్కడ నాకు తోడు లేకుండా బతుకుతాననే పేరెంట్స్ యొక్క బాధ ఎంతమంది అర్థం చేసుకుంటారు. బయట నుంచి రిలేటివ్స్ వస్తారు, మీ అబ్బాయి ఏం చదువుతున్నాడు, స్టేటస్ సింబల్ కోసం. నేను ఆ స్కూల్లో చేశాను, ఆ స్కూల్లో 10 లక్షల ఫీజు, 6 లక్షల ఫీజు, నేను వాళ్ళని 16 గంటలు రుద్దుతాను. నేను ఒక పేరెంట్ టీచర్ మీటింగ్ లో ఉన్నాను. తల్లి కొడుకు గురించి చెప్తుంది, హోంవర్క్ కంప్లీట్ చేస్తే కానీ భోజనం పెట్టదంట తల్లి. పిల్లలకి ఆకలి పట్టి భోజనం పెట్టట్లేదు తల్లి, హోంవర్క్ కంప్లీట్ చేస్తే భోజనం పెడుతుందంట. అంటే నువ్వు ఎంత ప్రెషర్ నీకు గురి చేస్తున్నావు. రేపు పొద్దున నీ భోజనం పెట్టాలని నీ కొడుకు ఆలోచించరా? ఇంత నరకయాతనలో పిల్లలు చదువుకోవాలా? ఇంత పెయిన్లు, ఇదంతా పెయిన్ కంటెన్స్. ఎక్కడ ఉంటుంది ఆ పెయిన్ నుంచి వచ్చేది? కట్ కాపీ పేస్ట్ అలవాటు పడతారు, ప్రతి దాన్ని ఈజీగా తీసుకొని అలవాటు పడతారు. 10th క్లాస్లో మంచి మార్కులు వచ్చినాడు, ఇంటర్మీడియట్లో మార్కులు తెచ్చుకోడు. అక్కడ దాకా ప్రెషర్లో చదివాడు, రిలాక్స్ అయిపోవాలనుకున్నాడు. ఎటు రిలాక్స్ అవ్వాలో తెలియదు. మా వాడు బాగానే చదివాడు కదా ఇంటర్మీడియట్ దాకా, ఇక్కడ ఎందుకు ఫెయిల్ అవుతున్నాడు అని పేరెంట్ పట్టించుకోడు. అసలు పేరెంట్ పిల్లోడి తోటి కూర్చుని కౌన్సిలింగ్ చేసి సరదాగా వాడిని పెయిన్ పాయింట్స్ తెలుసుకునడానికి ఎంతమంది పేరెంట్స్ ప్రయత్నిస్తున్నారు. వాళ్ళ దగ్గర టైం ఎక్కడ ఉంది? ఐ పెయిడ్ మనీ, టీచర్స్ రీజన్, టీచర్ చూసుకోవాలి, స్కూల్ చూసుకోవాలి, 4 సార్లు పేరెంట్ టీచర్ మీటింగ్కి వెళ్ళి వాళ్ళ మీద అరిసి రావాలి, మా వాడి వరకు మీకు ఇంత ఫీజు కట్టానని. ఇంకా గట్టిగా వాల్యుయేట్ చేయడానికి వాళ్ళ ఓపిక ఉండదు. ఇంకా ఎక్కువ మాట్లాడితే పేరెంట్ టీచర్ మీటింగ్కి వెళ్ళి ఓపిక కూడా ఉండదు పేరెంట్స్. దిస్ ఇస్ హౌ ద స్టూడెంట్స్. పేరెంట్ టీచర్ మీటింగ్కి వెళ్ళిన తర్వాత స్టూడెంట్ మీద చెప్పిన తర్వాత స్టూడెంట్ని ప్రేమగా కూర్చోబెట్టి, నాన్న అసలు నీ ప్రాబ్లం ఏంటి, అసలు నీ పరిస్థితి ఏంటి, అమ్మా నీ పరిస్థితి ఏంటి, ఎక్కడ కష్టపడుతున్నావు, నీకేం చేయను, నీకు ఎలాంటి సపోర్ట్ కావాలి. అక్కడ 8 గంటలు 9 గంటలు చదువు వస్తారు, మళ్ళీ 3-4 గంటలు హోంవర్క్ ఇస్తారు. అంటే 12 గంటలు of the child's thing is going in only in reading and butifying, not learning. Learning is different, reading and butifying is different. Learning comes from the passionation. చదువు నేర్చుకోవాలంటే ఫస్ట్ దాని మీద ఇష్టం కలగాల. ఆ ఇష్టం మిస్ అయిన తర్వాత ఎంతసేపు చదివినా it goes into vain.